చిన్నోడా ఫోటో తీయి, గిఫ్ట్ సూపర్ అంటే సూపర్ పడాలి. అర్థమైందా? మంచి తీయి, సూపర్ అంటే సూపర్ పడాలి. సరేనా? ఓకేనా? సరే అమ్మా, నువ్వు వెళ్ళు. చిన్నోడా ఓకేనా? ఓకే ఓకే అమ్మ, ఒకసారి చూసుకో ఫోటో బాగా వచ్చిందో. అదేంట్రా మనుషులు లేకుండా గిఫ్ట్ తీసావు? నువ్వేమన్నావు గిఫ్ట్ మంచి పడాలి అన్నావు, అందుకే గిఫ్ట్ మంచి పడేటట్టు తీసా ఫోటో. గిఫ్ట్ మంచిగా పడాలంటే మనుషులు లేకుండా తీస్తావు ఏంట్రా ఫోటో? నువ్వెక్కడోడిరా? నీ దోసుకొచ్చి నువ్వేం సరిగ్గా ఫోటో తీలేపా. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, పక్క ఫోటో చూడు ఎంత మంచిగా తీసాను. ఏదో నేను సరదాగా ఆట పట్టిద్దామని తీసాను. నిజంగా రోయ్, చాలా బాగా తీసావు. థ్యాంక్ యూ నాన్న. కవే ఏంటత్తమ్మా? ఎంత కూర వండావే? అరకిలోనే చేశాను అత్తమ్మా, మిగతా అరకిలో దొండకాయలు తీసి పక్క పెట్టాను. అవునా, మొత్తం కిలో చేసేవలసిందే. ఏ అత్తమ్మా, అంత బాగుందా నేను చేసిన కూర? నీ ముఖము, నువ్వు వేసిన ఉప్పుకి ఆ అరకిలో వేసినా కానీ సరిపోదే. అంత ఉప్పు తగులాడింది ఇందులో. కూరలో ఉప్పు వేసావో, ఉప్పులో కూర వేసావో. మీరు అసలు మాట మీదే నిలబడరు. పెళ్లికి ముందు అయితే మా నాన్నగారితో మీ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా అన్నారు. చూసుకుంటున్నాను కదా. ఏది ఎక్కడ చూసుకుంటున్నారు? అదేంటే పైన చూడు, కవిత ఎక్కడితే ఫణిరాజు పైన ఉంది అంటే నెత్తి మీదే పెట్టి చూసుకుంటున్నాను కదే. అయినా ఏదో పెద్ద మీ నాన్నగారు కూడా చెప్పిన మాట మీద నిలబడ్డట్టు. ఎందుకు, ఏమైందేంటి? పెళ్లిలో మా అమ్మాయి నిన్ను ఒక్క మాట కూడా అననివ్వకుండా చూసుకుంటుంది బాబు అంటే, ఏమోలే అంత మంచిగా చూసుకుంటుంది అన్నమాట అనుకున్నాను. మరి నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా చూసుకుంటుంది అని అనుకోలేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?